అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నల్గొండ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీలలో నల్గొండలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశాలలో విద్యుత్ రంగ స్థితి, రాష్ట్ర స్థితి చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా నల్గొండ విభాగ్ కన్వీనర్ సురభి మణికంఠ మాట్లాడారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నల్గొండ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో నల్గొండలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశాలలో విద్యా రంగ స్థితి, రాష్ట్ర స్థితి చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా నల్గొండ విభాగ్ కన్వీనర్ సురభి మణికంఠ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో పాలకులు మారినా ప్రజల బతుకులు మారడం లేదు, నియంత పోకడలు పోవడం లేదు. గత పాలకులు విద్యారంగాన్ని పూర్తిగా విధ్వంసం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా విధ్వంసం చేశారు. పేద మధ్యతరగతుల సంజీవని లాగా ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ పథకాన్ని ఈ ప్రభుత్వం తూట్లు పొడిచే ప్రయత్నం చేయడం సిగ్గుచేటు. గత 3 సంవత్సరాలుగా 7,500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉన్న ఈ ప్రభుత్వం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తుందన్నారు. నల్గొండ జిల్లా కన్వీనర్ సంపత్ మాట్లాడుతూ, రాష్ట్రంలో స్కాలర్షిప్ ద్వారా 15 లక్షలకు పైగా విద్యార్థులు ఆధారపడి చదువుతున్నారు. ఈ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్ ఇవ్వకుండా పేద ప్రజల జీవితాలతో చెలగాటమాడుతుంది. పెండింగ్లో 7,500 కోట్లు ఉన్న స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని రాష్ట్ర కార్యవర్గ సమావేశాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విభాగ్ హాస్టల్ కన్వీనర్ తానాజీ, కార్యాలయ కార్యదర్శి నిఖిల్, మల్లేష్, చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కానీ విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, అందరూ కూడా ఏకమై కేసీఆర్ని బొందబెట్టి కొత్త ప్రభుత్వం వస్తే మాకు న్యాయం చేశాడు, కొత్త ప్రభుత్వం వస్తే మాకు విద్యార్థులకు న్యాయం చేశాడు, కొత్త ప్రభుత్వం వస్తే మాకు నిరుద్యోగులకు ఉద్యోగాలు భర్తీ చేశాడని అనేక మంది విశ్వసించి అనేక మంది యువత అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళకి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాడు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్కి మించి విద్యార్థులకు అన్యాయం చేస్తూ ఉన్నాడని ఒక రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు భావిస్తూ ఉన్నాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులందరూ కూడా స్కాలర్షిప్ల మీద, ఫీజు రియంబర్స్మెంట్ మీద చదువుకుంటూ ఉన్నారు. ఒక తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 15 లక్షల మంది విద్యార్థులు స్కాలర్షిప్ల మీద, ఫీజు రింబర్స్మెంట్ మీద ఆధారం చేసుకొని చదువుతూ ఉంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వడం కావచ్చు, ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయడంలో కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఒక రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు భావిస్తూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 7,500 కోట్ల స్కాలర్షిప్, ఫీజు రింబర్స్మెంట్ ఇంకా పెండింగ్ ఉన్నదంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఏ విధంగా న్యాయం చేసింది ఒకసారి మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మెంబర్ ఆఫ్ ఏబీపీ ఇప్పుడు గతంలో ఉన్న ప్రభుత్వం పైన గత ప్రభుత్వం అయితే ఈ రాష్ట్రాన్ని ఎలా దోచుకోవడం జరిగిందో ఈ ప్రభుత్వం వాళ్ళపైన కక్షతో అదేవిధంగా దోపిడీ చేయడానికి మాత్రమే వచ్చినట్టుంది. ఎలాంటి సౌకర్యాలు కానీ, ఎలాంటి డిమాండ్స్ కానీ ఏం జరగలేదు ఇక్కడ. అని చూసుకుంటే ఇక్కడ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు కానీ, మానభంగాలు కానీ ఇంకా ఎక్కువైనాయి. ఇంకా ఏమంటారు, షీ టీమ్ అనేది ఏర్పాటు చేస్తారు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ. షీ టీమ్ అనేది ఓన్లీ షో టీమ్ లాగానే ఉంది కానీ ఎలాంటి అడ్వాంటేజెస్ అయితే ఏం లేవు. దానివల్ల చేసి కొత్త ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తే నేడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా రైతులకు ఈరోజు రైతు రుణమాఫీ పేరుతో రుణమాఫీ చేస్తామని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చెప్పి ఎక్కడ కూడా ఈ యొక్క రాష్ట్రంలో రైతు రుణమాఫీ అడపదడప రుణమాఫీ చేసి ఈరోజు రైతులను ఈరోజు పురుగుల మందే పెరుగన్నంలా మారుస్తున్న ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఏదైతే ఇచ్చిన 6 గ్యారెంటీల్లో కేవలం 1 గ్యారెంటీ మాత్రమే మీరు అమలు చేసి మిగతా 5 గ్యారెంటీలను గాలికి వదిలేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎక్కడ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో లేవు. ఏదైతే మనం ఈ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్లో రోజుకొక మర్డరు, రోజుకొక మానభంగం జరుగుతున్నా కానీ ఈ యొక్క రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం, ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఏ విధంగా ఏమాత్రం కూడా శాంతి భద్రతపై ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది.
సరిపోతుందని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రంలో ప్రభుత్వ హాస్పిటల్లో ఎక్కడ కూడా ఈరోజు నాణ్యమైన వైద్యాన్ని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అందించడం లేదు. ఇదే నల్గొండ జిల్లా కేంద్రంలో ఈరోజు బెడ్డుపై కాన్పు జరగాల్సిన డెలివరీ పేషెంట్కు ఈరోజు స్ట్రెచ్చర్పై డెలివరీ కావడం ఈ యొక్క నల్గొండ జిల్లా కేంద్రంలో ఈ నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్లో